ముందుగా అందరికీ నమస్కారము. వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వెరైటీ రెసిపీతోనే వచ్చిన. అది ఏంటి అంటే చికెన్ కర్రీ. కాకపోతే ఏంటి అంటే చికెన్ కర్రీ నార్మల్గా కాకుండా నా స్టైల్లో నేనేమి ఇంగ్రీడియంట్స్ వేసి ఎట్లా చేశాననేది చూసేయండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సైడ్కున్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా చేసుకోవాలనేది చూసేయండి. సో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీ అందరికీ తెలుసు కదా నేను ఎంత సింపుల్గా చేస్తానో, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోని. కాకపోతే తింటే టేస్ట్ అదిరిపోతుంది, స్పైసీగా ఉంటుంది, కానీ తింటే టేస్ట్ ఉంటుంది. ఎందుకు అంటే తెలంగాణలో మేము స్పైసీగా తింటాము. కానీ ఇప్పుడు ఈ కరోనా, ఈ కోవిడ్ టైంలో మీరు చూడండి, నేను ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు తప్పకుండా పసుపు కొంచెము ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే టర్మరిక్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి, అది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఈ కరోనా టైంలో ఈ సిచ్యువేషన్లో ఏ కర్రీ చేసినా కొంచెం పసుపు అనేది ఎక్కువ వేస్తున్నా. ఎందుకంటే అది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. మీరు అట్లనే నా స్టైల్లో ట్రై చేయండి. ఆ కర్రీ అదిరిపోతుంది, ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా చేసుకోవాలనేది చూసేయండి. చికెన్ కర్రీ కోసము ముందుగా నేను ఫ్రెష్ చికెన్ తీసుకొని దీన్ని 4-5 సార్లు నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చేసే ప్రాసెస్, ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్, ఇంకా హోల్ స్పైసెస్ అంటే గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెము పుదీనా, ఫ్రెష్ మింట్, ఇవన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఒకసారి అంతా చికెను, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని ఆయిల్లో ఒక 5 to 6 minutes ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, 5 to 6 minutes తర్వాత ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు తగినంత కారపొడి వేసుకోవాలి, చిల్లీ పౌడర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3 నుండి 4 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని కొంచెము కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని చూడండి, మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే కారము, ధనియాల పొడి, చికెను ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేస్తున్నా. పెరుగుని బాగా బీట్ చేసుకొని లమ్స్ లేకుండా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పెరుగు వేసుకున్నాం కదా, మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీకు తగినంత వాటర్ వేసుకోండి. మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని చూడండి, నేను లీవరు ముందుగా ఆయిల్లో ఫ్రై చేయలేదు, ఎందుకంటే చిట్లిపోతుంది కాబట్టి. ఇప్పుడు వేసుకోండి లీవరు, ఇంకా తగినంత సాల్ట్.
ఒకసారి సాల్ట్ అంతా వేసుకున్నాం కదా, కలిసేలాగా కలుపుకొని చూడండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాల తర్వాత నేను కసూరి మేతి వేస్తున్నా. డ్రై ఫెనుగ్రీక్ లీవ్స్ పౌడర్, కసూరి మేతి వేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ పైకి వచ్చింది కదా. చికెన్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, ఇంకా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి ఫ్రెష్ది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి ఇంకా తిని కూడా దీని టేస్ట్ ఎట్లా ఉన్నదనేది చెప్పబోతున్నా. చూడండి, సింపుల్ అండ్ ఈజీ యమ్మీ చికెన్ కర్రీ. చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్. చూసేసింది కదా కర్రీ ఎంత సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది అనేది. నిజంగా కొంచెం చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, ధనియాల పొడి, మసాలా పొడి ఇంతే. దీంట్లో ఒక జస్ట్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానంటే అది కసూరి మేతి, అది కొంచెమే వేసానండి, ఎందుకంటే దాని ఫ్లేవర్ టేస్ట్ కోసము. నేను కసూరి మేతి వేసి ఈ చికెన్ రెసిపీ ఈ స్టైల్లో చేయడము ఫస్ట్ టైము. తిని టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పబోతున్నా. మీరు ట్రై చేయండి ఈ స్టైల్లో, ఓకేనా? ఇప్పుడు నేను ఇది దీని టేస్ట్ ఎట్లా ఉన్నదని, ఎందుకు అంటే నేను కసూరి మేతి వేసి చేసా ఫస్ట్ టైము. దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పబోతున్నా. చూసేసిండ్రు కదా, చూడండి ఎంత యమ్మీగా స్పైసీగా అదిరిపోయింది. సూపర్గా ఉంది. స్మెల్ అయితే వావ్. ఫస్ట్ మీ అందరి కోసం నాకైతే సూపర్గా నచ్చింది. టేస్ట్ అదిరిపోయింది. దీంట్లో పెరుగు వేసాను కదండి, సూపర్గా ఉంది పెరుగు టేస్ట్ కూడా. కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మీరు, ఇది కూడా ఒక రెమెడీ అండి. ఆ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు మీరు ఇట్లా చికెన్, మటన్ కానీ చికెన్ సూప్ కానీ కొంచెం స్పైసీగా చేసుకొని తినండి, గరం మసాలా వేసుకొని. నిజంగా సూపర్గా పనిచేస్తుంది, ఎందుకంటే మీ కోల్డ్ అనేది కొంచెము రిలీఫ్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను కొంచెము స్పైసీగా చేశాను. నాకైతే సూపర్గా నచ్చింది, సూపర్గా ఉంది టేస్ట్. యమ్మీ యమ్మీ. మీరు నా స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి, నిజంగా యమ్మీగా ఉంది.
ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా. ఇంకా ఎంతో మంచి మంచి రెసిపీస్ ఇంకా బ్యూటీ టిప్స్ కూడా చేసి చూపిస్తా. కాకపోతే ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఐ హోప్ యూ ఎంజాయ్ మై వీడియో. ప్లీజ్ టేక్ కేర్ అండ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.